19 ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా? దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై వైఎస్ఆర్సీపీ హైకోర్టుకి వెళ్లగానే హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుందంటే తప్పు చేసినట్లేగా మాజీ మంత్రి పేర్ని నాని. లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి గంట 2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని? ఈయన క్లారిఫికేషన్ రాశాడంట, నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోయినా, అది కింద డిజిగ్నేషన్ రాయకపోయినా, స్టాంప్ లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను, దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. ఉద్యోగం చేస్తున్నాం, ఎన్నికల నిర్వహణ ఇది, నిష్పక్షపాతంగా ఒక జడ్జి కన్నా గొప్పగా పనిచేయాలి, ప్రమాణం చేశామే అనేటువంటి ఈషన్ మాత్రం ఆలోచన కానీ స్పృహ కానీ, కూర్చున్న కుర్చీకి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కానీ లేని పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా బాధ్యతలను నిర్వర్తించడం. ఎవడేమనుకుంటే మనకేంటి? ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం? అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని, మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా, నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను, ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళిలాగా ఎత్తు లేకుండా ఏదో చదరంగంలాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కదిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మోడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మోడిఫై చేసుకోవడం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది. అప్పిరెడ్డి గారి యొక్క కోర్టులో మూవ్ చేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హీరింగ్ జరగబోతోంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి, ఈ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ 5369 ఎలక్షన్స్ డేటెడ్ 25th of May 2024 ఈ సర్క్యులర్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్క్యులర్ని ఆమోదిస్తూ బేసిక్గా ఉంది, బాగా ఇచ్చామని చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ఎన్నికల్ని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికి కూడా, అంటే ఈ ఒప్పందాలు, ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే. ఖచ్చితంగా మేము న్యాయస్థానంలో న్యాయం పొంది తీరుతాం, ధర్మం గెలుస్తుంది. ముఖేష్ కుమార్ మీనా గారు వెనక్కి తీసుకున్నాడు, ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఈ కాగితాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం.